మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ 11 అధ్యాయాలు పూర్తి చేసుకుని 12వ అధ్యాయంలోనికి మనం రావడానికి దేవుడు సహాయం చేశారు. ఈ 12వ అధ్యాయంలో లాజరు ఇంటిలో జరిగినటువంటి విందుని గురించి రాస్తూ ఉన్నాడు. ఈ లాజరు ఇంటిలో విందు జరుగుతూ ఉంది. మార్త పరిచర్య చేస్తూ ఉంది. మరియా మాంసి అత్తరు పట్టుకొచ్చి యేసు యొక్క పాదాలను కడుగుతూ ఉంది. ఈలోపు అక్కడ ఉన్నటువంటి శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ఒక మాట అంటున్నాడు. ఆ మాట చూడండి 4వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న యూదా ఇస్కరియోతు యూదా ఈ అత్తరెద్దుకు 300 దేనారాలకు అమ్మి పేదలకి అనేదనేడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి ఆ యూదా ఇస్కరియోతు అక్కడ ఉన్నటువంటి మరియత అంటున్నాడట, అనవసరంగా అత్తరంతా నేల్పాలు చేసావు, అది అమ్మితే 300 వస్తుంది కదా, ఆ 300 ఇచ్చి బీదల పరిచర్య చేయొచ్చు కదా, బీదలకు ఇద్దాం కదా, అనాథలకు ఇద్దాం కదా, అనాథల పరిచర్య చేద్దాం కదా అన్నాడట. ఈరోజు మనం ఇంతకు ముందు ఇక ముందుకు వెళ్ళడానికి ముందుగానే సమయంలోనూ సందర్భంలోనూ ఇక్కడ యూదా ఇస్కరియోతు మనకు కనబడుతున్నాడు కనుక యూదా ఇస్కరియోతు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు ఇస్కరియోతు యూదా ఎవరు? ఈయనకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఈయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటి? అతనిలో ఉన్నటువంటి మంచి చెడులను మనం నేర్చుకుని ఒకే ఒక్క అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో రాయబడినటువంటి ప్రతి వ్యక్తి గురించి ప్రతి అంశంలోనూ మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము అంత్యకాలములో దుర్దినాల్లోనూ చివరి కాలంలోనూ ఉన్నటువంటి మనకు దృష్టాంతరముగా ఉండడానికే లేదా మనం పాఠాలు నేర్చుకోవడానికే బైబిల్లో సమస్తములు రాయబడ్డాయి. ఈ వాక్యాన్ని మనం నేర్చుకున్నప్పుడు దాన్ని అనుసరించి మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ మలుచుకోవలసిన వారమై ఉన్నాం. అయితే యూదా ఇస్కరియోతు గురించి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఒక్క అంశాన్ని మనం ధ్యానం చేసి ఈరోజు ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యూదా ఇస్కరియోతు లేదా యూదా ఇస్కరియోతు ఎవరు అని ఆలోచిస్తే బైబిల్లో యేసువారి యొక్క శిష్యులలో ఒకడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 12 మంది శిష్యుల యొక్క లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో చివరి వాడు ఇస్కరియోతు యూదా. అయితే ఈ ఇస్కరియోతు యూదా పేరుకు అర్థం ఏంటంటే యూదా అనగా స్తుతి అని అర్థం. ఇస్కరియోతు అనగానే కరియోతు ప్రాంతము వాడు అని అర్థం. కరియోతు ప్రాంతము వాడు అని అర్థం. ఒకవేళ ఈ పదానికి అర్థం ఇదే అయి ఉంటే, పండితులు చెప్పినట్లుగా ఇదే అర్థం అయి ఉంటే, ఈ కరియోతు అనేటువంటి ప్రాంతం గలిలయలో ఉన్నటువంటి ప్రాంతం కాదు, ఇది యూదయలో ఉన్నటువంటి ప్రాంతం. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులలో 12 మందిలో కూడా 11 మంది శిష్యులు గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వారు. ఈ ఇస్కరియోతు మాత్రమే, ఈ యూదా అనేవాడు మాత్రమే యూదయ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇతని గురించి ఇంతకు మించి ఇతని యొక్క యవన జీవితం గురించి కానీ, ఇతను క్రీస్తుకు శిష్యుడు ఏ విధంగా అయ్యాడో అని కానీ, లేకపోతే శిష్యునికపు స్థితికి కారణమైన స్థితులు కానీ ఇక బైబిల్ ఎక్కడ రాయబడలేదు. చారిత్రక గ్రంథాల్లో ఉండొచ్చు కానీ ఇతని గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అంతగా ఎక్కడ దొరకలేదు. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇస్కరియోతు తన యొక్క యవన జీవితం గురించి బైబిల్లో ఎక్కడ రాయలేదు, కానీ యేసువారి శిష్యులలో ఒక్కడిగా ఉన్నాడు. అందరిలాగా యేసువారి శిష్యులలాగే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడు. అందరిలాగే క్రీస్తు చేత యేసువారి చేత అభిషేకింపబడ్డాడు. లూకా సువార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటే ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి
సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు అధికారమును, వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకై, రోగులను స్వస్థపరచడానికి వారిని పంపించాడు. దేవునికి స్తోత్రం. యేసువారు తన 12 మంది శిష్యుల్ని ఆయన రోగాన్ని బాగు చేయడానికి శక్తినిచ్చాడు, దెయ్యాల మీద శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు, రాజ్య సువార్తను ప్రకటించేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఇలా అధికారం ఇవ్వబడినటువంటి 12 మంది శిష్యుల్లో కూడా ఈయనొకడు ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఇక మనం చూస్తే ఈ ఇస్కరియోతు యూదా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఆ యేసువారితో పాటుగా ఉన్నాడు. అతను కూడా గంపించుకుని 5,000 మందిలో చాలా మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. అంటే యేసువారి యొక్క మహాద్భుతాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారు. అంతేకాదు యేసువారు నీటి మీద నడుచుకుంటూ పేతురుని నీటి మీద నడిపించి, సముద్రమును నెమలపరిచి, ఆకాశం నెమలపరిచి, వర్షాన్ని ఆపుచేసినటువంటి సందర్భంలో ఉన్నటువంటి శిష్యులతో కూడా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. యేసువారి యొక్క సృష్టి మీద ఉన్నటువంటి అధికారాన్ని రుచి చూచిన వాడు, యేసువారు నీటి మీద నడిచినటువంటి అనుభవంలో చూసినటువంటి వాడు, ఆయన నడవడమే కాదు పేతురుని నడిపించాడు అనేటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారు, కన్నులారా చూచి నేర్చుకున్నటువంటి వారు. అంతేకాదు యూదుల యొక్క పరిశీలతోనూ శాస్త్రులతోనూ యేసువారు బోధిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఖండిస్తూ ఉన్నప్పుడు యేసువారి యొక్క బోధనలను వినినటువంటి వాడు, నేర్చుకున్నవాడు. అంతేకాదు యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం ప్రకారంగా అనేక మంది శిష్యులు యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు యేసువారిని వెంబడించినటువంటి 12 మందిలో యేసువారు నువ్వు నిజమైన మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగితే, మేమెక్కడికి వెళ్తాం ఆయన, నీవే నిజమైన దేవుడు అనియు, నీవే నిజమైన రక్షకుడు అనియు మేము ఎరిగి తెలుసుకుని నీతోనే ఉంటాం అని చెప్పినటువంటి 12 మందిలో ఈతను కూడా ఉన్నాడు. ఇంత అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాడు, ఇంత క్రీస్తుతో తిరిగినటువంటి వాడు, ఇంత అభిషేకం కలిగినటువంటి వాడు, రాజ్య సువార్తను ప్రకటించుటకు సమర్థత కలిగినటువంటి వాడు, రోగులను బాగు చేయటకు సమర్థత కలిగినటువంటి వాడు, లేకపోతే దైవం మీద అధికారము కలిగినటువంటి వాడు, దేవుని చేత అభిషేకింపబడి దేవుని చేత బలముగా వాడబడినటువంటి 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా చివరికి తన జీవితకాలం ఏమైపోయిందంటే, తన చివరి కాలం వచ్చేసరికి తన యొక్క గురువు గారైనటువంటి యేసయ్య వారిని యూదుల చేతికి అప్పగించేశాడు. యేసయ్య వారిని, తన గురువు గారిని, తను ప్రేమించినటువంటి తన స్నేహితుని, లేదా తన గురువు గారిని, ప్రభువుని, తన అధికారం ఇచ్చిన వాడిని, తనకు అధికారం ఇచ్చిన వాడిని, తనకు బలం ఇచ్చిన వాడిని, తన శక్తినిచ్చిన వాడిని యూదుల చేతికి మరణానికి అప్పగించేశాడు. ఎంత కమ్మేశాడు? 30 వెండి నాణాలకు అమ్మేశాడు. 30 వెండి నాణాలకు యేసయ్యను అమ్మేసి, 30 వెండి నాణాలకు అమ్మేసి యేసయ్యను తీసుకుని వెళ్ళిపోతూ, యేసయ్యను చిత్రహింసలు చేస్తూ సిలువకు అప్పగించినప్పుడు, యేసయ్యను చంపడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో అది అనుకున్నాడట, అయ్యో నేను అనవసరంగా నిరాపరాధి రక్తాన్ని నేను చిందించాను, నిరాపరాధిని నేను మరణానికి అప్పగించానని చెప్పి తన యొక్క 30 వెండి నాణాలు పట్టుకెళ్ళి యూదులకు అప్పగించేసయ్యా, నేను నిరాపరాధిని అప్పగించేశాను, దయచేసి నన్ను మన్నించండి, డబ్బులు నాకు వద్దు అన్నాడట. వాళ్ళు అన్నారట, నీ డబ్బులు నాకేం వద్దు, నువ్వే పట్టుకెళ్ళిపోన్నారట. ఆ 30 వెండి నాణాలు పట్టుకొచ్చి దేవాలయంలో పెడేసి వీడు బయటికి వెళ్ళి ఉరిపోసుకుని చచ్చిపోయాడు. ఉరేసుకున్నాడు. ఉరేసుకున్న తర్వాత అతని మరణం చాలా విచిత్రంగా ఉంటుంది. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తల కార్యగ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనంలో చూస్తే, యూదా ద్రోహం వల్ల సంపాదించిన రోకల నుంచి ఒక పొలం కొనెను, అతను తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులు నీవు బయటకు వచ్చాను. అతను ఉరిపోసుకు చచ్చిపోయాడని అతశోతలు రాస్తుంటాడు. అది ఇక్కడ అంటాడు, వాడు ఆ తాడు తెగిపోవడం వలన ఎలా పడిపోయాడట? తలకిందులుగా పడ్డాడు. ఎలా పడ్డాడు మనకి? మరి ఉరిపోసుకున్నవాడు ఒక తాడు తెగిపోతే నేలకు తగిలేదు, మొదట కాళ్ళ తల అండి, కాళ్ళు తగులుతాయి. కానీ ఇతడు ఉరిపోసుకుని రాళ్ళు ఆ తాడు తెగిపోయినప్పుడు ఇతని కాళ్ళు తగలేదు, ముందు కాళ్ళు తగలేదు, ఏం పడే తల తగిలింది. తల తగిలి నడుముకు బద్దలైనటువంటి తన యొక్క కడుపు భాగంలో బద్దలై ఆ కడుపులో ఉన్నటువంటి పేగులన్నీ
బయటకు వచ్చి భయంకరమైనటువంటి మరణాన్ని పొందాడు. జాగ్రత్తగా విందాం. అభిషేకింపబడినటువంటి వాడు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు, దేవుని చేత నడిపించబడినటువంటి వాడు, దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి వాడు, దేవుని చేత బహుబలంగా స్థిరపరచబడినటువంటి వాడు, నడిపించబడినటువంటి వాడు, దేవుని యొక్క అనుభవ జ్ఞానాన్ని పొందుకున్నవాడు, దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని పొందుకున్నవాడు, దేవునితో కలిసి తిరిగినవాడు చివరికి తన మరణాన్ని, భయంకరమైనటువంటి మరణాన్ని పొందాల్సి వచ్చింది. చివరికి తన అంతము భయంకరమైన స్థితిలో ముగించాల్సి వచ్చింది. ఇతడు ఎంత ఈ విధంగా ఉండడానికి గల ప్రధానమైన కారణం, ఇతడు ఈ విధంగా నశించుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఒకటి కారణం, అతడు సాతాను చేత బంధింపబడ్డాడు. అతడు సాతాను చేత బంధింపబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? అతడిలో ఉన్నటువంటి ధనాశ. చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తే, యోహాను సువార్తలో చూస్తే 12వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే, వాడు అలాగూ చెప్పింది బీదల మీద ప్రేమతో కాదు, వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాడు. వీడు యేసుప్రభు వారు 12 మంది శిష్యుల్లో యేసుప్రభుల వారు వీడికి ఒక ప్రధానమైనటువంటి ఆ అధికారాన్ని కూడా ఇచ్చాడు, అవకాశాన్ని కూడా ఇచ్చాడు. ఏంటట, వీడు డబ్బు సంచి వీడి దగ్గర ఉంటుంది, డబ్బు సంచి వీడి దగ్గర ఉంటుంది. ఈ డబ్బు సంచి వీడి దగ్గర ఉన్నప్పుడు వీడు ఏం చేస్తున్నాడట, అందులో వేయబడిన డబ్బులు దొంగిలిస్తూ వస్తున్నాడట. అందుకోసం అక్కడ అంటున్నాడు, బీదలకు ఇవ్వచ్చు కదా అంటే, బీదలకు ఇవ్వడానికి కాదు, బీదలకు ఇస్తే అందులో సగం డబ్బులు దొంగిలించేద్దామని. అంటే జాగ్రత్తగా వినండి, చూడండి. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించును. యూదా ఇస్కరియోతు ఆ మొక్క తీసుకోగానే సాతాను వారిలోనికి ప్రవేశించాడు. జాగ్రత్తగా వినండి, 11 మంది శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఎవరు జోలికి వెళ్ళలేదు, వీడి జోలికి వెళ్ళాడు. మిగతా 11 మందిలో ఎవరిలోనికి సాతానుడు ప్రవేశించేటువంటి అవకాశం లేదు, ఎవరిలో కూడా సాతానుడు ప్రవేశించేటువంటి అవకాశం లేదు, ఎవరిలో కూడా సాతానుడు ప్రవేశించలేకపోయాడు. నేను ఎవరిలో ప్రవేశించాడు? ఇస్కరియోతులోనికి ప్రవేశించాడు. ఇస్కరియోతులోనికి ప్రవేశించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, వాడు అపవాదికి అవకాశాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? వాడుకున్న ధనాశ అవకాశం ఇచ్చేటట్టు చేసింది. వాడుకున్నటువంటి ధనాశ వాడిని ఏం చేసింది? అపవాదికి అవకాశము ఇచ్చింది. చూడండి, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, మనం చూద్దాం, ఒకసారి పరిశీలన చేద్దాం. వీడు దొంగతనం చేస్తున్నాడు. ఒకటి ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు? దొంగతనంతో పాటు అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది. దొంగతనం చేసినప్పుడు అబద్ధాలు మాట్లాడాలి కదంటారా? ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు వాడి దగ్గర ఉన్నటువంటి సంచిలో 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాడు. 10 రూపాయలు ఖర్చు పెట్టి బేదలకు సహాయం చేశాడు. ఇంకో 10 రూపాయలు దొంగిలించాడు. ఇప్పుడు లెక్క చెప్పేటప్పుడు ఎంత చెప్తాడు? 20 రూపాయలు చెప్తాడు. నేను 10 రూపాయలు ఖర్చు పెట్టాను, 10 రూపాయలు దొంగిలించాను చెప్తాడా? చెప్పడేమో చెప్తాడు, 20 రూపాయలు ఖర్చు పెట్టి బీదలకు సహాయం చేశామని చెప్తాడు. అంటే ఒకటి, వాడు దొంగతనం చేస్తున్నాడు. రెండవది, ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధము ఆడుతున్నాడు. బైబిల్లో చక్కటి మాట ఉంటుంది చూడండి. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 44 నుంచి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడు. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాడట అపవాదట, ఎలాగట? ఎవరికి తండ్రి? అబద్ధం ఆడే వాళ్ళందరికీ తండ్రిడు. దేవునికి స్తోత్రం. దొంగతనం చేసే వాళ్ళందరికీ తండ్రి ఎవడు? అపవాది. ఇప్పుడు దొంగతనం చేస్తున్నప్పటికీ, అభిషేకింపబడినప్పటికీ, సువార్త ప్రకటిస్తున్నప్పటికీ, దేవుడి పని చేస్తున్నప్పటికీ, దేవుడి కృపతో నడిపించబడుతున్నప్పటికీ వీడు దొంగతనం చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఎవడు కొడుకీడు? అబద్ధం ఆడుతున్నాడు కనుక ఎవడు కొడుకీడు? అర్థమైన దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు వీడికి ఉన్నటువంటి ధనాశ, వీడి డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశ, దురాశ, ధనాన్ని సంపాదించుకోవాలన్నటువంటి ఆశ, ధనాన్ని పోగొట్టుకోవాలన్న ఆశ వీడు ఏం చేసిందంటే
వీనేం చేసిందంటే సాతానికి కొడుకుని చేసేది. వాడి జీవితంలో అపవాదికి అవకాశాన్ని ఇచ్చేటట్టు చేసింది. ఒకరి కానుక వానికి వీలు కలిగిస్తుందని సామెతల్లో ఉంటుంది. అలాగే వీడు చేసిన దొంగతనము అపవాదికి వీలు కలిగించింది. అర్థమైన దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాపేక్ష, ధనాశ మనుషులను అపవాది చేతిలోనికి నడిపిస్తుంది. ధనాశ మనుషులను అపవాది చేత పీడింపబడేటట్టు చేస్తుంది. ఎవరైతే ధనాశ చేత పీడింపబడి దొంగతనం చేస్తారో, ధనాశ వల్ల పీడింపబడి అబద్ధాలు ఆడతారో, వారి జీవితాలు అపవాది అధికారాన్ని కలిగి ఉంటారు. అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా నువ్వు డబ్బుని కలిగి ఉండొద్దు అని చెప్పలేదు. దేవుడు ఎక్కడ నువ్వు ధనవంతుడిగా ఉండొద్దు అని చెప్పలేదు. బైబిల్ అంటాడు మీరు ఆశీర్వాదములకు వారసులవడానికి పిలువబడ్డారంట. అంతేకాదు బైబిల్లో ద్వితీయోపదేశకాండం 8:17 వచనం అనుకుంటా అక్కడ రాస్తాడు, మీరు భాగ్యవంతులకు ఆ సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే అంటాడు. అంటే మనం భాగ్యవంతులు అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు మీరు అప్పు ఇచ్చేవాళ్ళగా ఉండాలి తప్ప అప్పు చేసేవారుగా ఉండొద్దు అంటాడు. మీరు తలగా ఉండాలి తప్ప తోగ్గా ఉండొద్దు అంటాడు. అంటే దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడే, ఐశ్వర్యవంతుని చేసేవాడే. మరి దేవుడి యొక్క ఉద్దేశం డబ్బును కలిగి ఉండొద్దని కాదు. అలాగనుకుంటే అబ్రహాముడు దేవుడు అన్నిటిలోనూ ఆశీర్వదించాడు. యాకోబును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించాడు, సొలొమోనును ఆశీర్వదించాడు. వీళ్ళందరూ కూడా మహా ఐశ్వర్యవంతులే. వీళ్ళందరూ ఐశ్వర్యవంతులే. ఐశ్వర్యవంతులు దేవునికి ఇష్టడు కాదు అని అనడానికి కాదు. ధనం కలిగి ఉండటం వేరు, ధనాశ కలిగి ఉండటం వేరు. బైబిల్లో మాట చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడు పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 వచనాల్లో మనం చూసుకున్నాం ఒకసారి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను అవివేక యుక్తములను హానికరములైన దురాలోచనలను పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముచ్చివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని అనుసరించి ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నది. దేవునికి స్తోత్రం. ఈ ధనవంతులు అవడానికి ఆతురపడితే అన్నాడు దాని వల్ల ఏమవుతుందట, శోధనలో పడతారు, ఉరిలో పడతారు, అవివేకమైన యుక్తములకు హానికరమైన దురాచనలో ఆలోచనలో పడతారు, ఇంకేం పడతారు, నష్టాల్లో పడతారు, నాశనంలో పడతారు. ఇంకేమవుతారు, విశ్వాసునుడు తొలగిపోతారట, విశ్వాస భ్రష్టులు అవుతారు. అంతేకాదు నానా బాధల్లో పడి మిమ్మల్ని మీరే పొడుచుకునేటువంటి స్థితికి వస్తారట. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి ధనవంతులు అవ్వాలనేటువంటి ఆతురత ఉంటుంది. అందుకోసమే చాలా మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు మా జీతం ఏనాటి వలన ఏనాటికి మా జీవితాలు సరిపోతాయి, మా జీవితాల్లో మా పిల్లలు చదివించుకోవద్దా, మా బిడ్డలను పోషించుకోవద్దా, మా పిల్లలకి ఇల్లు కట్టొద్దా, ఆస్తులు సమకూర్చుకోవద్దా అని ఉద్యోగాలు చేసే వాళ్ళు ఏం చేస్తుంటారంటే అమంతంగా ధనవంతులు అవ్వాలని వాళ్ళు క్రమబద్ధంగా ఆశీర్వదించడం కంటే ఒకేసారి ధనవంతులు అవ్వాలని అక్రమదారుల్లో లంచాలు తీసుకుంటూ ధనవంతులు అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లంచం తీసుకోవడం అనేటువంటిది దేవునికి అయిష్టమైనటువంటి క్రియ. లంచం తీసుకుంటే నష్టపోతావు, నాశనం అయిపోతామని వాక్యం చెబుతుంది. లంచం తీసుకోవడం హానికరమైనది, లంచం తీసుకోవడం తప్పని, అది పాపమని వాక్యం సెలవిస్తూ ఉంది. అయినప్పటికీ వీళ్ళు లంచాలు తీసుకుంటూ ఉంటారు. లంచాలు తీసుకోవడం గల ప్రధానమైన కారణం ఏంటండి, ధనాశ. రాజకీయ నాయకుల్లో చాలా మంది ధనాశ వల్ల ఏం చేస్తారో తెలుసా, స్కాములు చేస్తూ ఉంటారు. కోట్ల రూపాయలు స్కాములు చేస్తూ ఉంటారు. ఒకవేళ అది నిరూపించబడితే, అది ఒకవేళ దొరికిపోతే అనవసరంగా వారి రాజకీయ జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. వారి యొక్క భవిష్యత్తును శూన్యంగా మార్చుకున్న వారు అవుతారు. సమాజంలో గౌరవం లేకుండా తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేకపోతే సమాజంలో గౌరవం లేని వారిగా ఉంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ధనాశ కొరకు ధనం సంపాదించాలని తాపత్రయపడేవాడు, ధనం సంపాదించాలని తాపత్రయపడేవాడు దురాశలలో పడతాడు, నాశనాల్లో పడతాడు. మీకు మంచి మాట చెప్తాను.
ఇక్కడ లంచాలు తీసుకుని స్కాములు చేసినట్టు పెద్దోళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చిన్న ఉదాహరణ చెబుతాను, గ్రామాల్లో ఉన్న వారికి చిన్న ఉదాహరణ చెబుతాను. మనం ఎవరో లంచాలు తీసుకోం, అలాగని స్కాములు చేయం, అయినా కానీ మీరు దొంగతనం చేస్తున్నారు, అయినా కానీ మీరు ధనాశ ఉంది లేదంటారా? మీ కోట్లు సంపాదించాల ధనాశ లేదు, కానీ ఓ పూట కూరగాయలు కొనుక్కుని 20 రూపాయలు దాచేయాలని నా ధనాశ ఉంటుంది. వాడు ₹1,00,000 దొంగిలిస్తే ఎంత, మీరు 20 రూపాయలు దొంగిలించినా అంతే. 20 రూపాయలు కూరగాయలు కొనుక్కోలేకండి, పక్కన తోటలో బెండకాయలు కోసేస్తున్నారు, బీరకాయలు కోసుకెళ్ళిపోతుంటారు. కొనుక్కోలేక మీరు చెప్పట్లేదు, కొనుక్కోలేక కాదు. ఈ పూట 20 రూపాయలు దాచేసుకుంటే మళ్ళీ పూటకు పని చేస్తాయి. 20 రూపాయలు అలాగే పోగేసుకుంటే బోల్ డబ్బులు అయిపోతాయి. ఆశ, ధనాశ. జాగ్రత్తగా వినండి, నీది కానిది ఎవరి దగ్గర నుంచి తెచ్చినా సరే అది దొంగతనమే. నీది కానిది, నీ పొలంలోనిది కానిది, నీ కష్టం కానిది ఎవరి దగ్గర నుంచి తెచ్చినా సరే అది అబద్ధమే, అది దొంగతనమే, అది ధనాశలోంచి పుట్టుకొచ్చిందే. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆ ధనాశ, ఆ దొంగతనము, ఆ అబద్ధము, ఆ క్రియలు అపవాదిని నువ్వు ఆవగించడానికి అవకాశాన్ని ఇస్తాయి. అపవాదిని ఇంట్లో తిష్టవేయడానికి అవకాశాన్ని ఇస్తాయి. అపవాదిని కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితాన్ని పాడు చేయడానికి అవకాశాన్ని ఇస్తాయి. నీది కానిది అనవసరంగా దొంగతనంగా తెచ్చినది 10 రూపాయలు నీ దగ్గర ఉన్నా సరే, ఒక బిస్కెట్ ప్యాకెట్ నీ దగ్గర ఉన్నా సరే అది దొంగతనమే. దానివల్ల ఖచ్చితంగా అపవాదిని ఇంటిలోనికి వస్తాయి. ఇలాంటి దొంగతనం చేయడం వల్ల అపవాది ఎవడు పట్టుకున్నాడు? ఇస్కరియోతును పట్టుకున్నాడు. ఈరోజు మన కుటుంబంలో సమాధానం లేకపోవడానికి, మన కుటుంబంలో ఆనందం లేకపోవడానికి, మన కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి, మన కుటుంబంలో సంతోషం లేకపోవడానికి ఇదే కారణమేమో. మన కుటుంబాల్లో, మీ కుటుంబాల్లో అపవాది తిష్టవేసి కూర్చున్నారేమో, అపవాది మీ కుటుంబంలో రావడానికి అవకాశాన్ని ఇచ్చారేమో, అపవాది మీ ఇంటిలోనికి రావడానికి మీరు అవకాశాన్ని ఇచ్చి వీలు కల్పించారేమో. అపవాది మీ ఇంటిలోనికి వచ్చి మీ కుటుంబాలను ఏం చేస్తాడు? అతలాకుతలం చేసేస్తాడు. అర్థమైన దేవునికి స్తోత్రం. అపవాది పట్టినటువంటి ఈ యొక్క ఇస్కరియోతు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు పాదాల మీద పడి క్షమించమని అడిగితే క్షమింపబడేవాడేమో. అపవాది వాడిని అటువైపు వెళ్ళనవలేదు, పశ్చాత్తాపడే మనసులోనికి వెళ్ళనలేదు, పశ్చాత్తాప హృదయంలోనికి వెళ్ళనవలేదు. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకదం మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు.
తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.